హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చెప్పుకునే టాపిక్ ఎలిగేషన్ అండ్ మిక్చర్స్ అనే టాపిక్ లో ఒక ఇంపార్టెంట్ అండ్ క్వశ్చన్ చెప్పుకుందాం. ఇన్ ఏ జూ దేర్ ఆర్ సమ్ rabbits అండ్ parrots. ఇఫ్ ద టోటల్ హెడ్స్ ఆర్ 400 అండ్ లెగ్స్ ఆర్ 1150, హౌ మెనీ rabbits ఆర్ దేర్? ఇది క్వశ్చన్ అండి. దీన్ని ఏ విధంగా చేస్తామంటే, జూ ఉందండి. ఆ జూలో ప్యారెట్స్ ఉన్నాయి. ప్యారెట్స్ ఎన్ని ఉన్నాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ఉన్నాయి అనుకుందాం. ర్యాబిట్స్ ఉన్నాయి, అవి వై ఉన్నాయి అనుకుందాం. అది ఒక ప్యారెట్కి వచ్చి ఎన్ని లెగ్స్ ఉంటాయంటే 2 లెగ్స్ ఉంటాయి కాబట్టి 2x ప్లస్ ర్యాబిట్కి ఈచ్ వన్కి 4 లెగ్స్ కాబట్టి 4y ఈజ్ ఈక్వల్ టు టోటల్ లెగ్స్ 1150 ఇచ్చాడండి. అదేవిధంగా హెడ్స్ ఎన్ని ప్యారెట్స్ ఉంటాయి అన్ని హెడ్స్ ఉంటాయి, ఎన్ని ర్యాబిట్ ఉంటే అన్ని హెడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 400 ఇచ్చాడు. ఓకేనే, ఈ రెండు ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వై వచ్చేస్తాయి. అంటే ప్యారెట్స్ ఎన్ని ఉన్నాయి, ర్యాబిట్స్ ఎన్ని ఉన్నాయని వస్తాయి. ఓకేనే, ఇది ఎలిగేషన్ మిక్చర్స్ లో మనం ఈజీగా ఏ విధంగా చేస్తామంటే, ఇది ఏ విధంగా చేస్తామంటే చూడండి. ప్యారెట్స్ ప్రతిదానికి ఈచ్ వన్ కి 2 లెగ్సే ఉన్నాయి అనుకుంటే అక్కడ 400 ఉన్నాయి కాబట్టి 400 ఇంటూ 2 800 లెగ్స్ ఉండాలి. కానీ ఎన్ని లెగ్స్ ఉన్నాయని మనకి 1150 లెగ్స్ ఉన్నాయి. అంటే ఈ 350 లెగ్స్ ఎవరి అంటే ర్యాబిట్స్. ర్యాబిట్స్ కి ఒక్కొక్కటి దానికి 2 లెగ్ ఇస్తాం కాబట్టి ఇంకా 2 ఉండిపోయి కాబట్టి ఆ 2 చేత గురించి డివైడ్ చేస్తే 175 ర్యాబిట్స్. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. లేదనుకుంటే ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అంటే, ఎలిగేషన్ మిక్చర్స్ లో ప్యారెట్స్ ఇక్కడ వేసుకుంటాం, ర్యాబిట్స్ ఇక్కడ వేసుకుంటాం. ఈచ్ అక్కడ ఉన్నవి 400 కాబట్టి ప్రతిదానికి 2 లెగ్స్ అనుకుంటే అన్ని ప్యారెట్స్ ఉన్నాయి అనుకుంటే 800 లెగ్స్ రావాలి. అక్కడ ఉన్న 400 కూడా ర్యాబిట్స్ అయితే ఈచ్ వన్ 4 లెగ్స్ కాబట్టి 1600 లెగ్స్ రావాలి. కానీ అక్కడ ఉన్నవన్నీ ప్యారెట్స్